ఈ మధ్య కాలంలోనే మీరు ఎప్పుడు వినే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఏమంటాడు, 2022 నాటికి రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తా, 2029 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 చేసేస్తా, 2050 నాటికి ఇంకా ఏమన్నా ఉంటే నాకు తెలియదు కానీ ఇంకా అన్నిటికన్నా నంబర్ 1 చేసేస్తాను అని చెప్పి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. అసెంబ్లీ మొదలుకొని మైకు పట్టుకుంటే ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలు ఇవే. నేను మిమ్మల్ని ఇవే అడుగుతా ఉన్నా, ఎవరైనా మీ గ్రామంలో సర్పంచ్ ఉంటాడా? మీ గ్రామంలో సర్పంచ్? మీ సర్పంచ్ ఎవడైనా 2022కు నేను వాటర్ ట్యాంక్ కట్టిస్తాను, 2029కి నేను రోడ్డు వేయిస్తాను, 2050 నాటికి గ్రామాన్ని నేను అమెరికా మాదిరి చేస్తాను అని చెప్పి మీ సర్పంచ్ మీతో చెప్తే మీ సర్పంచ్ని మీరు ఏమంటారు అని అంటారు. మీ సర్పంచ్ ఏమంటారు? మెంటల్ కేసు మా సర్పంచ్కు అని చెప్పి అనరా మీరు? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అసెంబ్లీలో నోరు తెరిస్తే ఆయన మాట్లాడేది ఏమిటి? 2022, 2029, 2050, ఇప్పుడే ఆయన వయసు 70. ఇక 2050 వచ్చేసరికి ఆయన వయసు ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. 2029 అంటే ఆయన వయసు 80 దాటిపోతుంది. ఇంకా పెద్ద మనిషి ఇవాళ ఏం చేస్తున్నావు చెప్పయ్యా అంటే ఇవాళ ఏం చేస్తున్నాడో చెప్పడు కానీ 2029, 2050 ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమీ మోసము అని అడుగుతా ఉన్నా నేను. కానీ చంద్రబాబు నాయుడు గారు 2029 కథ దేవుడు ఎరుగు, 2050 కథ దేవుడు ఎరుగు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మాత్రం చాలా వాటిల్లో నెంబర్ 1 చేశాడు. ఏ దాంట్లో నెంబర్ 1 చేశాడో తెలుసా? రైతులను అప్పుల పాలు చేయడంలో నెంబర్ 1 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రైతులనే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్పుల పాలు చేయడంలో నెంబర్ 1 చేశాడు. ఏ దాంట్లో నెంబర్ 1 చేశాడో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రాన్ని అవినీతిలో నెంబర్ 1 చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.